నాగర్ కర్నూలు జిల్లాలో మాజీ జవాన్ మలేష్ మర్డర్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే ఆ కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక్కడ ఉన్న మంత్రి గారిని కూడా నేను కోరేది, ఈ రకమైన సంస్కృతి మనకు మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడొచ్చు. మీరు గతంలో మంత్రిగా ఉన్నారు, తర్వాత మాజీ మంత్రి అయ్యారు, ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యారు. ఈ రకమైన దాడులు లేదా ఆంబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు చనిపోయినట్టు కార్యకర్తల్ని ఇందులో సమిధలుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు. నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఇది మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇది ఇదివరకు ఎన్నడూ లేదు. మేము కూడా గతంలో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. మరి 10 ఏళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ కాంగ్రెస్ నాయకుడి మీద కానీ ఇట్లాంటి భౌతిక దాడులకు ఎన్నడూ కూడా మేము తెగబడలేదు, ఎన్నడూ కూడా ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు. ఆనాడు కూడా మేము ఇట్లాగే అనుకుంటే, మీరు అనుకున్నట్టే మేము కూడా అనుకుంటే, ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలనుకుంటే. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ నేను విజ్ఞప్తి చేసేది పోలీస్ యంత్రాంగానికి కూడా, ప్రభుత్వంలో ఎవరున్నా కుటుంబానికి న్యాయం జరగాలి. వాళ్ళ గ్రామ కూడలు అంటే మెయిన్ రోడ్ పైన క్రాస్ రోడ్ ఉంటుంది, అక్కడ వదిలేసి వాపసు వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత ఈ బావమర్ది ఎవరైతే చంపిండో నరేష్ ఒక బాధ్యతలు కలిసి అతన్ని హత్య గావించాడు. వాళ్ళ ముగ్గురు రిమాండ్ చేశారు జరిగింది. ఇది దీనికి సంబంధించిన పూర్వపరాలు, ఇది వాస్తవం. అసలు ఆల్రెడీ రిమాండ్ చేశారు. ఎవరు వీళ్ళంతా ఉన్నది? మేము తీసుకురావాలి కొత్త అధికారులని. మీరు అధికారులు ఉన్నటువంటి ఎస్ఐలు వాళ్ళే, సిఐలు వాళ్ళే, డిఎస్పీలు వాళ్ళే, ఎస్పీలు వాళ్ళే. ఆ రోజు వాళ్ళు ఈ రోజు వాళ్ళే ఉన్నారు. అంటే ఇటువంటి నిందారోపణలు చేసి హత్యను రాజకీయ వాడుకోవడం అనేది కేటీఆర్ స్థాయికి తగింది కాదు.